నా పేరు శ్యామ్ ప్రసాద్. నేను అఖిల భారత చిరంజీవత వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. గతంలో రాష్ట్ర చిరంజీవత అధ్యక్షుడిగా కూడా చేసి దాని తర్వాత అఖిల భారత చిరంజీవత అధ్యక్షుడిగా ప్రస్తుతం జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. ఇదే మహేష్ గారి గురించి చిరంజీవి తరపున కానీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి కానీ నేను కూడా మాట్లాడదలుచుకున్నాను. 2016 సెప్టెంబర్ 4వ తారీఖున జనసేనాని అంట మెగాదళం అని చెప్పి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద భారీ కార్యక్రమాన్ని చిరంజీవి గారి అభిమానులందరూ మెగా అభిమానులందరూ జనసేనాని వైపే ఉన్నారని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఇదే ఐలాపురంలో ఆ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఆనాడు నువ్వు ఆ కార్యక్రమానికి మేము పిలవకపోయినా నువ్వు వచ్చి నువ్వు ఏ స్థానంలో మమ్మల్ని శ్యామ్ గారు నన్ను కూడా మాట్లాడనియండి, శ్యామ్ గారు నన్ను కూడా మాట్లాడనియండి అని చెప్పి నువ్వు ఏ విధంగా ఒక గంటన్నర సేపు నన్ను బతిమలాడుకున్నావు, నన్ను కూడా మాట్లాడండి, నన్ను కూడా మాట్లాడనియండి అని చెప్పేసి. అది ఆనాడు నీకు జనసేన పార్టీలో నీకున్న స్థానం. మెగా అభిమానులందరూ జనసేనాని వైపు ఉన్నప్పుడు నువ్వు ఆఫ్టర్ ఆల్ మేము స్టేజీ మీద ఉంటే నువ్వు కింద కూర్చునే స్థానం నీది. నీకు పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ ఒక మంచి స్థానాన్ని కల్పిస్తే దాన్ని నువ్వు ఒక వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని ఎదగనీయకుండా, పార్టీలోకి కొత్త వారిని రానియకుండా, పార్టీలోకి కొత్తవారు అనుభవజ్ఞులు వేరే పార్టీలో పనిచేసిన వాళ్ళని కూడా మన పార్టీలోకి తీసుకుని వస్తే నీ ఉనికి ఎక్కడ పోద్దానని చెప్పి ఒక అభద్రతా భావంతో నువ్వు పార్టీని ఎదగనీయకుండా చేసిన పరిస్థితి 2016 నుంచి 2014 నుంచి పార్టీలు నువ్వు ఎప్పుడైతే వచ్చావో అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు అదే కొనసాగింపుగా చేసావు. అంటే ఎవరన్నా కొత్త వాళ్ళు కానీ అనుభవజ్ఞులు కానీ ఇప్పుడు బాడి శంకర్ అన్న లాంటి వాళ్ళు, లేకపోతే వీళ్ళందరూ గతంలో రాధారంగ మిత్రమండలి తరపున మేమందరం వర్క్ చేసాం. ఇలాంటి వాళ్ళందరూ ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో పార్టీలోకి వద్దామని ఒక ఆసక్తికరంగా ఉంటే వాళ్ళని పార్టీలోకి రానియకుండా వాళ్ళు కనుక పార్టీలోకి వాళ్ళు లాంటి వాళ్ళు కానీ మాలాంటి వాళ్ళు ఎదిగి మాలాంటి వాళ్ళకి పదవులు వస్తే నీ ఉనికి ఎక్కడ పోద్దామని చెప్పి ఒక భయంతో నువ్వు నీకు అప్పచెప్పిన బాధ్యతల్ని పార్టీని ఎదగనీయకుండా నువ్వు చేసావు. అది నీ స్థానం. పార్టీని అడ్డం పెట్టుకుని నువ్వు బతుకుతున్న స్థానం. పోతే నిన్న బ్రాండ్ అని అల్లు అర్జున్ని బ్రాండ్ అని పవన్ కళ్యాణ్ గారికి ఏ బ్రాండు లేదని చెప్పి నువ్వు పిచ్చి మాటలు మాట్లాడావు. అసలు మెగా ఫ్యామిలీ గురించి కానీ మెగాస్టార్ గురించి కానీ నీకు అసలు ఏమన్నా తెలుసా? ఏనాడన్నా చిరంజీవి గారి సినిమాలు కానీ నువ్వు ఏదో ఒక బీసీ కాన్సెప్ట్తో సాటి బీసీనై ఉన్నా కూడా జనసేన పార్టీలో నేను ఇంత కష్టపడి తిరుగుతున్నా కూడా నాకు ఏ స్థానం కల్పించకుండా సాటి బీసీ అయి ఉండి అదే బీసీ కాన్సెప్ట్తో నువ్వు ఒక్కడవే ఎదగాలని చెప్పేసి నువ్వు తిరిగిన సందర్భం జనసేన పార్టీలో. పవన్ కళ్యాణ్ గారు నీకు చీవాట్లు పెడితే ఆ బీసీ కాన్సెప్టు నువ్వు ఆర్ కృష్ణయ్య అనే ఒక మాటల్ని నువ్వు కట్టిపెట్టి నువ్వు జనసేన పార్టీలో ఈ కులాలకి మతాలకి అతీతంగా ఉన్న పార్టీ కాబట్టి నువ్వు బీసీ అన్న మాటలు నువ్వు వాడమాక, ఇక్కడ అందరూ కావాలి నాకు అని చెప్పి నీకు చీవాట్లు గడ్డి పెడితే నువ్వు ఆర్ కృష్ణయ్య అనే దాన్ని నువ్వు ఆపి నువ్వు నటించావు. ఇక్కడ అందరూ కాపులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ నాకు కావాలని చెప్పి ఒక నటన నువ్వు జనసేన పార్టీలో చేసావు. ఆ రకంగానే నువ్వు జనసేన పార్టీలో వచ్చావు. కానీ మెగా ఫ్యామిలీ గురించి నీకు కించెత్తు కూడా తెలవదు. అసలు అల్లు అర్జున్ని నువ్వు బ్రాండ్ అంబాసిడర్ అన్నావు, పవన్ కళ్యాణ్ గారికి బ్రాండ్ లేదని చెప్పినాను అన్నావు. అసలు ఈ బ్రాండ్ క్రియేట్ చేసిందే మా మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారు ఏదైతే ఒక వృక్షం ఒక నాటి ఆ వృక్షం కింద మరి ఇదే అల్లు అర్జున్ కూడా ఆ వృక్షం నుంచి మేము ఒక కొమ్మలమే అని చెప్పేసి చాలా పలు సందర్భాల్లో చెప్పి అతను ఎంత స్థానంలోకి వెళ్ళినా ఇప్పుడు పుష్ప 2 అన్ని కోట్లు కలెక్షన్ చేసినా లేకపోతే అతను ఐకాన్ స్టార్ అయినా ఏమైనా
నాకు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారే నాకు భిక్ష అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంతేగాని నువ్వు ఇప్పుడు వచ్చి చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి అల్లు అర్జున్ అంటే వాళ్ళల్లో వాళ్ళకి నువ్వు ఒక విభేదాలు సృష్టిస్తున్నావు. నువ్వు అది అలాంటి అపోహలు నువ్వేం పడమాక ఎప్పటికైనా మెగా ఫ్యామిలీ కానీ అల్లు ఫ్యామిలీ కానీ మెగా ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మెగాస్టార్ నీడలోనే ఉన్నారు. అదొకటి నువ్వు గుర్తుపెట్టుకో మహేష్. ఎవరికి సపరేట్ బ్రాండ్ లేదు. ఒకవేళ బ్రాండ్ అనేది ఇప్పుడు వస్తే అది చిరంజీవి గారి బ్రాండ్ ద్వారానే వీళ్ళకి ఒక బ్రాండ్ వచ్చింది, కానీ వీళ్ళకి వ్యక్తిగత బ్రాండ్ అనేది ఎక్కడా లేదు. అది మట్టుకే అలా రాలేదన్న సందర్భం కూడా అల్లు అర్జున్ చాలా సందర్భాల్లో చెప్పాడు. పోతే ఏం రత్నం సినిమా పేరు హరిహర వీరమల్లు సినిమా గురించి, ఆ సినిమా ఎందుకు ఆగిపోయిందన్న దాని గురించి, ఆ సినిమా ఆగిపోవటం వలన ఆ సినిమాని అడ్డం పెట్టుకుని నువ్వు ఎంత డబ్బు దాంట్లో బ్లాక్ మనీగా చేసావని చెప్పి నువ్వు పిచ్చి నీకు లెక్కలేమీ తెలవకుండా నువ్వు పిచ్చి ప్రాలాపనలో ఆ సినిమా గురించి పేలావు. అసలు ఏఎం రత్నం గారి గురించి తెలుసా? ఏఎం రత్నం గారు నీతో ఎప్పుడన్నా అన్నారా ఈ సినిమా వల్ల నేను నష్టపోయానని? కానీ ఈ సినిమా వల్ల పవన్ కళ్యాణ్ గారు బ్లాక్ మనీ కూడబెట్టుకుంటున్నారని కానీ నీతో ఎప్పుడన్నా చెప్పారా? ఏఎం రత్నం గారి సంగతి నీకు తెలవదు. ఏఎం రత్నం గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక భక్తుడిగా, జనసేన పార్టీలో ఒక క్రియాశీలక సభ్యుడిగా, జనసేన పార్టీ అభివృద్ధి కోసం అక్కడ తమిళనాడులో కూడా కాపు కమ్యూనిటీగా తమిళనాడులో కూడా కాపు కమ్యూనిటీ అంతా జనసేన వైపే ఉండాలని చెప్పి నిరంతరం శ్రమించే వ్యక్తి ఏఎం రత్నం. అలాంటి అతన్ని పట్టుకుని ఆ సినిమా ఎందుకు లేట్ అయింది? ఆ పీడియాట్రిక్ మూవీ అది చాలా హిస్టారికల్ మూవీ. దాన్ని ఈ సినిమా ఇప్పుడున్న ఈ పొలిటికల్ సినారియోలో కంగారుగా తీసి రిలీజ్ చేయటం అనేది కరెక్ట్ కాదనుకున్న సందర్భం బట్టి దాన్ని డిలే అవుతుంది. కానీ ఆ సినిమాని అడ్డం పెట్టుకుని ఆ సినిమాలోనే బ్లాక్ మనీ సృష్టించి దాన్ని అడ్డం పెట్టుకుని చేసే అంత పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి అయితే ఎప్పుడూ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే అతనికి ఎంత రూపాయి వస్తుంది, ఎంత రూపాయి ఖర్చు పెడుతున్నానని చెప్పేసి ఈ